ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంత వేడి ఉంది మరి. ఈయన చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిపోయాయి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులు సెట్స్కి ఆలస్యంగా రావడం గురించి చర్చ నడుస్తున్న టైంలో ఇమ్రాన్ హష్మీ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. లేట్గా రావడం అటుంచితే అసలు చాలా మంది సెట్స్కు కూడా రారు అంటూ హష్మీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపాయి. హక్ సినిమా ప్రమోషన్ సమయంలో తన సహనటి యామి గౌతమ్ను ప్రశంసించే క్రమంలో ఈ కామెంట్స్ చేశాడు హష్మీ. అయితే ఇమ్రాన్ ఉద్దేశం ఏ నటుడి గురించో స్పష్టంగా చెప్పకపోయినా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ దక్షిణాది సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యాడు ఇమ్రాన్ హష్మీ. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే అయి ఉంటాయా అనే అనుమానం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు, ఇతర కారణాల వల్ల షూటింగ్లకు హాజరు కాలేకపోవడం, దాని కారణంగా స్కెడ్యూల్స్ వాయిదా పడ్డం లాంటి వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. ఈ ఆలస్యం, కాల్ షీట్ల సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఇమ్రాన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇమ్రాన్ హష్మీ అంతకుముందు సల్మాన్ ఖాన్తో కలిసి టైగర్ 3 సినిమాలో కూడా నటించారు. బాలీవుడ్లో కొంతమంది నటులు సెట్స్కి సమయానికి రాకపోవడం, తరచుగా డుమ్మా కొట్టడం లాంటి ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాబట్టి ఇమ్రాన్ వ్యాఖ్యలు బాలీవుడ్ సహనటులను ఉద్దేశించినవే అయ్యుండొచ్చని, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ దృష్టిలో ఉంచుకొని మాట్లాడాడేమోనని ఉత్తరాది నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చే నటుల గురించి అడగ్గా ఆయన కొంతమంది అసలు సెట్కే రారు అని వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో మురుగదాస్ సైతం సికిందర్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఒక్కరోజు కూడా టైంకు రాలేదని చెప్పాడు. మొత్తంగా ఇమ్రాన్ హష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక పెద్ద చర్చకు తెరలేపాయి. ఆయన బాలీవుడ్ నటుల గురించే మాట్లాడా, లేక తన తెలుగు తొలి చిత్రం ఓజీ హీరో పవన్ కళ్యాణ్ రాకపోవడాన్ని మనసులో పెట్టుకుని పరోక్షంగా విమర్శించాడా అనే విషయంపై స్పష్టత లేదు. ఎవరు సెట్స్కి రారు అనే నటులపై దానిపై చర్చ కొనసాగుతున్నప్పటికీ ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది ఆయనకే తెలియాలి. ఏదేమైనా ఒక చిన్న కామెంట్ ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుల క్రమశిక్షణ గురించి ఆలోచించేలా చేసింది.